ఓకే. నువ్వు ఇక్కడ క్వెషన్ ఇచ్చి 2, 4, 5, 9, 12, 13 దానికి బైనరీ కోడ్ రాసుకుంటా. ఇలా ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 1. ఇవన్నీ రాసుకున్నాక ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అన్ని రాసుకోవాలి. ఓకే. ఇప్పుడు వీటిని బట్టి గ్రూప్స్ చేసుకుంటాం మనం. ఈ బట్టి ఇప్పుడు గ్రూప్ 0 ఏంది 1. 1 లెక్క ఎన్ని ఉన్నాయి? 2. M2 M4 వాడికి బైనరీ కోడ్ రాసుకుంటా. నెక్స్ట్ గ్రూప్ 1 లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే 2s ఉన్నాయి. 1, 2, 3 అంటే M5 M9 M12. M5 బైనరీ కోడ్ ఏంది? 0101 1001 1100. గ్రూప్ 3 అంటే 3 ఉన్న వన్స్ ఏంది? M13 1101. డన్. ఇప్పుడు కంపేర్ చేయాలి. M2కి M5, M2కి M9కి, M2కి M12కి. ఓకే. M2కి M5కి మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1 తీసుకున్నాం. M2 మైనస్ M5. ఓకే. నెక్స్ట్ ఓకే M2 మైనస్ M5 కదా, కంపేర్ చేస్తా. 0 0 ఎస్ ఏం లేదు. ఇక్కడ మాత్రం డిఫరెంట్ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా డిఫరెంట్ ఉంది. మొత్తం 3 డిఫరెంట్స్ ఉన్నాయి. సో నేను దీన్ని తీసుకోవద్దు. ఓకే. M2 M5ని తీసుకోండి. నెక్స్ట్ M2 M9. ఓకే. M2 మైనస్ M9 0 1 డిఫరెన్స్ 0 0. అగైన్ M2 మైనస్ M9 కూడా 3 ఆల్ఫాబెట్స్ అవుతున్నాయి కాబట్టి తీసుకోను. సో ఇది కూడా లేదు. M2 మైనస్ ఇది M2 0 1 లేదు, 1 లేదు. సో ఇది కూడా తీసుకోను. ఇప్పుడు M4కి దీనికి ఓకే తీసుకోవచ్చు. M4 మైనస్ M5 ఏంటిది? M4 మైనస్ M5 ఒకటే డిఫరెన్స్ ఉంది. ఐ మీన్ ఇక్కడ 1. సో 1 0 0 1 0 కామన్ కాబట్టి 0 1 0 డాష్ అండ్ 4 9 0 1 డిఫరెంట్. సో ఇది కూడా తీసుకోలేను. నెక్స్ట్ 0 1 డిఫరెంట్ 1. ఓకే తీసుకోవచ్చు కదా. M4కి M12కి M4 మైనస్ M12. ఓకే. గ్రూప్ 1 ఇది ఇంకా. ఓకే. 0 అంటే డాష్ 1 ఎలా ఉందో మిగతా అన్నీ అంతే, డాష్ 1 0 0. నెక్స్ట్ గ్రూప్ 2 M5 మైనస్ ఇది మైనస్ ఇది 0 1 డిఫరెంట్ 1. ఓకే. ఇది M5 మైనస్ M13 వస్తుంది. M5 మైనస్ M13 0 1 ఉంది. సో డాష్ 1 0 1 అంటే ఇవి 3 సేమ్ ఉన్నాయి కదా. సో అవి ఎట్నే వేసేసుకున్నా, ఓన్లీ డిఫరెంట్ ఉన్నాక డాష్ పెడతా. నెక్స్ట్ M9 M13. ఓకే. 1 ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. 0 1 1 ఇట్లా ఉంది, ఇక్కడ 0 ఇక్కడ 1 మిగతా సేమ్ అంటే 1 డాష్ 0 1 1 డాష్ 0 1. నెక్స్ట్ M12 M13
1 1 1 0. ఇక్కడ తేడా ఏంది, ఇది ఒకటే ఈడ. సో 1 1 0 కామన్ తీసి డాష్ పెడతాం. M12 మైనస్ M13 1 1 0 డాష్. 2 గ్రూప్స్ వచ్చినాయి, దీన్ని ఇంకో గ్రూప్ చేయాలి. గ్రూప్ 1 ఒకటే సైడ్, ఇటు సైడ్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి, M4 మైనస్ M5 మైనస్ దీన్ని చేస్తాం M12 M13. ఓకే, ఇక్కడ 0 ఇక్కడ 1, సో డాష్ 1 1 0 డాష్. ఓకే, మనం సేమ్ కంపేర్ చేయాలి మళ్ళీ. నెక్స్ట్ ఇక్కడ సైడ్ ఉన్నాయి, ఇక్కడ సైడ్ ఏమేమి ఉన్నాయి, ఇది ఉంది M4 మైనస్ M12 మైనస్ M5 మైనస్ M13. ఓకే, ఇది డాష్ డాష్. ఓకే 1 0 మళ్ళీ డాష్ 1 0 డాష్ వస్తుంది దీనికి ఇచ్చినప్పుడు కూడా, దీనికి. ఓకే, నెక్స్ట్ మధ్యలో ఇక్కడ డాష్లు ఏమున్నాయి, ఏం లేవు, సో నో. ఇంతగా గ్రూప్ వచ్చింది. ఓకే, అయితే దీన్ని ఏం చేసుకుంటా అంటే నేను, ఇది ABCD 4 టర్మ్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు దీనికి టర్మ్ ఏంటంటే 2 సేమ్ ఉన్నాయి. ఓకే, ఒకటే గ్రూప్ వచ్చింది కదా లాస్ట్కి. స్టెప్ 4 అది, స్టెప్ 4 స్టెప్ 3 ఒకటే గ్రూప్ వచ్చింది కదా. ఇప్పుడు ఏముంది, కామన్ ఉంది. సో BC బార్. ఓకే, అదే ఈక్వేషన్. ఇంకా